రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీని ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి కుటుంబాలను చీలుస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పన్నుతున్న కుట్రలు కుతంత్రాలను చిత్తు చేసే విధంగా విజయ భేరిని మోగించడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి సన్నద్ధమయ్యారు. ఇందుకు సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 4 చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మొదటి సభను ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో సంగెవలసలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు హాజరవుతున్నారు. సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఎలాంటి కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తోంది సభా వేదిక నుంచి? అనశ్రీ, ఈరోజు మధ్యాహ్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరంలో ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గం నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతా ఉన్నారు. ఎన్నికలకు తన కార్యకర్తలను సర్వసన్నద్ధం చేసేందుకు సిద్ధం పేరుతో నిర్వహిస్తున్నటువంటి భారీ సభకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరొక వైపు ఉత్తరాంధ్ర ఉన్నటువంటి ఉమ్మడి 3 జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, మరొక వైపు విశాఖపట్నం, ఈ 3 జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాల నుండి కార్యకర్తలు ఇప్పటికే సుదూర ప్రాంతాల నుండి బయలుదేరి ఈ సభ కోసం తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ సభలో ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రణాళికను ప్రకటిస్తారో, కార్యకర్తలకు ఎటువంటి డైరెక్షన్ ఇస్తారని ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది. సో మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. సార్, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సభను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం ఏంటి? ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సభ దీని ముఖ్య ప్రాముఖ్యత ఏంటి? దీని ద్వారా ఎలాంటి మెసేజ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇస్తారనుకుంటున్నారు? 2024 ఎన్నికలకు సంబంధించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కేడర్కి ఇక్కడి నుంచి దిశానిర్దేశం చేయనున్నారు. ఇది శంఖారావులో మొదటి దశ. ఇది దాదాపుగా రాష్ట్రంలో 5 చోట్ల నుంచి శంఖారావు సభలు ఉండబోతా ఉన్నాయి. దీనికోసం అని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున విశాఖపట్నం నగరం నుంచి కానీ, ఇటు విజయనగరం, శ్రీకాకుళం నుంచి కానీ పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. సుమారుగా ఇప్పటికి మాకు అందిన ప్రాథమిక అంచనాల ప్రకారం 3 లక్షల మంది జనం హాజరవుతారని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈ నెంబర్ ఇంకా పెరిగేదే కానీ తగ్గేది కాదు. మరీ ముఖ్యంగా ఈ రోజున ఈ సభ ద్వారా గడిచిన దాదాపుగా 4 సంవత్సరాలు 8-9 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పరిపాలన, అలాగే అభివృద్ధి పదంలో దూసుకుపోయే పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఈ ఎన్నికల్లో మళ్ళీ ఈ ప్రభుత్వం రావడం ఎంత అవసరమో ప్రజలకు వివరించనున్నారు. అలాగే వచ్చే ఎన్నికలకు మేము ఏ రకంగా కేడర్ పనిచేయాలనేది కూడా ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ కానీ, మరీ ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో ఉన్న కేడర్ కానీ ఆయన వివరించబోతా ఉన్నారు. దాదాపు ఈ 3 జిల్లాల్లోనూ ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 34 నియోజకవర్గాలు ఉంటే సుమారుగా ఇప్పటికే 25 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మాకు గెలుపు అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. అలాగే మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ కూడా మేము గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఏదైతే ఆయన దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారం మేము రానున్న రోజుల్లో వచ్చే 90 రోజులు ఈ కార్యకర్తలు కానీ, మా కేడర్ కానీ దీన్ని ఒక యజ్ఞంగా భావించి ప్రజల్లోకి దూసుకుపోతాం. మేము ఈ 2019 నుంచి 24 మధ్యలో మేము ఏదైతే అభివృద్ధి చేశామో, ఏదైతే మేనిఫెస్టోలో మేము మాట ఇచ్చామో, ప్రజలకు తూచా తప్పకుండా ఏదైతే మేము చేశామో 2024 నుంచి 29 జరిగే పాలనలో కూడా మేము అదే చేస్తామనే సందేశం ద్వారా ప్రజలకి మరింత నమ్మకాన్ని కలిగించి ప్రతిపక్షాలు ఉనికే లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉత్తరాంధ్రలో దోపిడీ చేశారు, అంతేకాకుండా ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంటుంది. ఇది సిద్ధం అంటే ఇది ఓడిపోవడానికి సిద్ధమని సభ పెడతారని చెప్పి టీడీపీ విమర్శలు చేస్తుంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇది మేము రోడ్డు మీదకి వెళ్ళి ఇది సిద్ధమా అంటే రోడ్డు మీద ఉన్న ప్రజలు మేము సిద్ధం అంటున్నారు ఎందుకు గెలిపించడం కోసం. ఇది దోపిడీ అనేది మేము చేయలేదు. దోపిడీ అనేది గత పరిపాలకులు చేసిన దోపిడీని మేము వెలుగులోకి తీసుకొచ్చి ఆ ఆస్తులన్నీ కూడా మేము ప్రభుత్వానికి మేము
అటాచ్ చేయడం జరిగింది. అలాగే అభివృద్ధి దీనికి వస్తే ఇక్కడ మూలపేటలో పోర్టు కడతా ఉన్నాం దాదాపు 4,350 కోట్ల రూపాయలతో, అది కనిపించట్లేదా? పుడిమడకలోను బుడగట్లపాలని 2 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం 1000 కోట్లతో, అది కనిపించట్లేదా? భోగాపురం ఎయిర్పోర్టు పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా వాటిని శంకుస్థాపన చేయడం, ఓపెనింగ్లు చేయడం కూడా జరిగింది. విజయనగరం నడిబొడ్డులో ఒక మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం. ఇదంతా అభివృద్ధి కదా? వీళ్ళు కళ్ళున్న కబోదుల్లా ప్రవర్తిస్తున్నారు తప్పితే రాబోయే రోజుల్లో ప్రజల్ని ఎటు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో బురద జల్లాలి, ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి బురద అంటుకోవట్లేదు, ఏదో రకంగా పావాలన్న ఉద్దేశంతో వాళ్ళు చూస్తున్నారు తప్పితే ఇదంతా కూడా అసంబద్ధ ఆరోపణలు, వాళ్ళ పని పాఠాలేని ఆరోపణలు తప్పితే ఇదంతా నిజం కాదు. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎల్లో మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా తిప్పుకొట్టి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ముఖ్యంగా ఎన్నికల యుద్ధ క్షేత్రంలో సిద్ధం చేసేందుకే ఈ సిద్ధం సభను నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అంతా కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి విశాఖపట్నానికి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ సభలో ప్రత్యేకంగా కార్యకర్తలు మరింత చేరువ అవడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నించబోతున్నారు. అంతేకాకుండా కార్యకర్తల నుండి ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు కొన్ని అంశాలకు సంబంధించి, అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి వాటిపైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిఫై చేయబోతూ ఉన్నారు. వాళ్ళ అడిగినటువంటి సందేశాలు నివృత్తి చేయబోతున్నారు. వాళ్ళు కోరినటువంటి ఆ సమాధానాలన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పూరిస్తున్నటువంటి శంఖారావంలో ఎటువంటి ఆ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశిస్తారని ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది. దాంతోపాటుగా కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున రాబోతున్నటువంటి పరిస్థితి. 3 జిల్లాల్లో, ఉమ్మడి 3 ఉత్తరాంధ్ర జిల్లాల నుండి 34 నియోజకవర్గాల నుండి కార్యకర్తల సమూహం ఈరోజు మధ్యాహ్నానికి ఇక్కడ చేరుకోబోతుంది. అనుశ్రీ, థ్యాంక్ యూ సతీష్. సంఘివలసలో వైఎస్ఆర్సీపీ బహిరంగ సభపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఉత్తరాంధ్ర నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించే శంకరావ బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్రామాల నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగ సభ వద్దకు బయలుదేరారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పోలా గురువులు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు బహిరంగ సభ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు? ముఖ్యంగా ఎటువంటి దిశానిర్దేశం కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు చేయనున్నారు? అంటే 2019 తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, పేదవాడు ఆ సంక్షేమ పథకాలు అందే విధంగా, ప్రతి ఇంటికే పరిపాలన వెళ్ళే విధంగా, ఇంటికే ఆయన అకౌంట్లోకి వెళ్ళే విధంగా చేస్తూ, అమ్మఒడి దగ్గర నుండి, మరి స్కూల్ దగ్గర నుండి, నాడు నేడు దగ్గర నుండి ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసే కార్యక్రమం. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మంచి పొజిషన్లో రావాలని చెప్పేసి ఒక మంచి ఉన్నతమైన ప్రణాళికతో ముందుకెళ్ళారు. ఈరోజు కార్యకర్తలందరినీ కూడా, కార్యకర్తలతోటిగా నాయకుల వరకు మీరు సిద్ధం కండి. 2024లో చాలామంది గుంపులుగా రకరకాల వాళ్ళు వస్తున్నారు. ఒక చంద్రబాబు నాయుడు అవనండి, పవన్ కళ్యాణ్ అవనండి, తనతో ఉండే ఇంకా వేరు పార్టీల నుండి వచ్చేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ నా కార్యకర్తలే, ఆయన నమ్ముకున్నది ఒకటే, పైనున్న దేవుడిని, ప్రజల్నే నమ్ముకుంటున్నాను, నా కార్యకర్తలే నమ్ముకుంటున్నాననే ఒక భరోసాతో ఈ రోజు వరకు వెళ్తున్నారు. చెప్పండి, మీ నియోజకవర్గంలో పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల శంకరావ సభ ఏమనిపిస్తుంది మీకు? మాకైతే భీమినిపట్నం నియోజకవర్గంలో ఈ శంకరావ సభ పెట్టడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తారా, ఎప్పుడు సిద్ధం కావాలన్న దానికి వారిచ్చేటువంటి పిలుపుకి కార్యకర్తలు అందరూ సన్నద్ధమై ఉన్నారు. రానున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో వారు ఇచ్చినటువంటి పిలుపుకి సంసిద్ధులై ఈ వస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఈ రాష్ట్రంలో ఓటే లేనటువంటి ప్రతిపక్ష నాయకులందరూ ఇవాళ ఈ రాష్ట్రంలో మూకమ్మడిగా రావడానికి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పులిని ఎదుర్కోవడానికి అనేక మంది ప్రతిపక్ష పార్టీలు అన్నీ వస్తున్నాయి. కానీ ఎంతమంది వచ్చినా ఒక్కడే ఆయన వెనకాల కోట్లాది మంది సైన్యమై కార్యకర్తలు ఉన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, ప్రజలు కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ బహిరంగ సభ ఎక్కడ జరిగినా సరే ఒక అభిమాని అక్కడికి వెళ్ళి మనకి ప్రత్యక్షం అవుతుంటాడు. అదే అభిమాని ఈరోజు భీముల్లో జరిగే బహిరంగ సభకు కూడా వచ్చాడు. ఎందుకు సీఎం వైఎస్ జగన్మోహన్